యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌ని ఆదరించండి. ఈరోజు మనం స్టాక్ మార్కెట్‌లో ఒక విషయాన్ని అంటే చాలామందికి ఆల్రెడీ తెలిసుండొచ్చు. బట్ ఏందంటే అయిపోయిన చార్ట్‌లని అనాలిసిస్ చేస్తున్నానని కాదు. ఏదో ఒక విషయాన్ని గనక తెలుసుకుంటూ ఉంటే మనం ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు కొద్దిగా ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. చార్ట్‌ని ఎలా రీడ్ చేయాలి, ఏంటి అనేటువంటిది అవగాహన వస్తుంది అనే కోణంలోనే నేను వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పినట్టు మీరేం ట్రేడింగ్ అనేది చేయవద్దు. ఓకే. ఇక పాయింట్‌లోకెళ్దాం. చూడండి, ఇక్కడ ఇది నిఫ్టీ చార్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఈ క్యాండిల్‌ని చూసారా? ఈ క్యాండిల్ క్లోజ్ అయినటువంటి ప్రైస్ ఇది. ఈ క్లోజ్ అయినటువంటి ప్రైసే నిన్న ఓపెన్ ప్రైస్ అనమాట. ఈ 2 ఓపెన్ ప్రైస్. సరే, ఈ లైన్‌కి నిన్న క్లోజ్ అయిన ప్రైస్‌కి అలాగే మొన్న అంతకుముందు 5వ తేదీ క్లోజ్ అయిన ప్రైస్‌కి నిన్న ఓపెన్ అయినటువంటి ప్రైస్‌కి మధ్య ఒక హారిజంటల్ లైన్ అనేది గీద్దాం. జస్ట్ గీద్దాం. ఒక అబ్జర్వేషన్ అనేటువంటిది ఇంతకుముందు చాలా సార్లు అబ్జర్వేషన్ చేశాను. బాగా వర్కౌట్ అవుతుందని చెప్తుంది. ఇక్కడ ఒక లైన్ అనేటువంటిది గీసాం. ఓకే. సో, ఇక్కడ మీరు చూడండి, ఈ లైన్ అని మంచిగా రిజెక్ట్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళింది. ప్రైస్ అనేది ఇక్కడ దాకా వచ్చి మంచి రిజెక్ట్ చేస్తూ వెళ్ళిపోయింది. అంటే ఈ లైన్‌కి ఒక వాల్యూ అనేటువంటిది ఉంది అనేటువంటిది అర్థమే కదా! సో, మనం ఈరోజు ట్రేడింగ్ చేయబోయే ముందు ఈ లైన్స్ అనేటువంటివి మనం గీసుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది అని అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఇదనమాట. ఇప్పుడు మీరు చూడండి, మనం ఇప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోదాం. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోతే మీకు యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఏమన్నా ఇది. సో, యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్‌ని మంచి బేరిష్ క్యాండిల్‌ని బ్రేక్ చేస్తే అదేమైంది, మరలా కింద ఒక మనం 5వ తేదీన ఎక్కడైతే క్లోజ్ అయిందో, అలాగే యెస్టర్‌డే అంటే నిన్న 11వ తేదీ ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయిందో 2 ఒకే రకంగా ఉన్నాయి కదా! సేమ్ ప్రైజెస్ కదా! ఆ లైన్ అనమాట ఇది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, అప్ సైడ్ మళ్ళా బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది ఏసింది. మంచి బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది ఇదిగోండి. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మంచి బుల్లిష్ క్యాండిల్ ఏసింది. ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. సో, ఇదేమైంది, పైకి అనేటువంటిది వెళ్ళి ఈ లైన్‌ని టచ్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తా ఉంది. అలాగే మనం అసలు అప్పుడు ట్రేడింగ్ ప్లాన్ అదే మనం చెప్పుకున్నాం కదా! కేవలం 2, 3 లైన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కడ కీ పాయింట్ ప్లే చేస్తుంది అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఏదైతే యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్‌ని మంచి బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేసిందో, వెంటనే కూడా తీసుకోకూడదు. అప్పుడు మన ఆప్షన్ చైన్ ఏం చెప్తుంది అనేటువంటిది కూడా అబ్జర్వేషన్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం రీట్రేస్ అయ్యి వచ్చేటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ దాకా ఉండలేదులే గానీ కొద్ది వరకు నిన్న లాస్ వచ్చింది కదా! ఆ లాస్‌ని కవర్ చేసుకునేంత వరకు హోల్డ్ చేశాను. తర్వాత పొజిషన్‌ని క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో థాట్ ఇక్కడి నుంచి ఏమైంది, ఇక్కడికొచ్చేసింది. ఇక మనం క్లోజ్ చేసేసాం. కానీ ఇక్కడ మనం గనక ట్రేడ్ అనేది ఇక్కడ మంచి బులిష్ క్యాండిల్ ఏసింది కాబట్టి మళ్ళా రిట్రేస్ మళ్ళా పైకెళ్ళిపోయింది. వెళ్ళిపోతది కంపల్సరీ. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ సపోర్ట్‌గా పనిచేస్తుంది కాబట్టి. అది కాకుండా ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఒక రేణు గనక గీసుకుంటే దీన్ని బ్రేక్ చేసి రీట్రేస్ అయ్యి మళ్ళా బుల్లిష్ క్యాండిల్ ఎక్కడేసింది, ఇక్కడేసింది. లేదంటే బ్రేక్ చేసి బుల్లిష్ క్యాండిల్ ఏసినప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ ఈడే ఉంటది. ఈ లైన్ కిందే ఉంటుంది. ఎందుకంటే ఇది మళ్ళా రీటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి. సో, మళ్ళా ఇక్కడైతే మనం ఏం ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఇది ఆ అబ్జర్వేషన్‌కి నేను అయిపోయిన చార్టే గదా! కొంత ఇట్లాంటివి గూడా జరగవచ్చు అనే కోణంలో ఒక చార్ట్ మీద మనం గనక ఒక కమాండ్ గనక మనం గనక నేర్చుకోగలిగితే మనకి మంచి ఫ్యూచర్ అనేటువంటిది స్టాక్ మార్కెట్‌లో ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం అయిపోయిన చార్ట్‌ని అనాలిసిస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకొని బుల్లిష్ క్యాండిల్ ఏస్తే ఏమవుతుంది, అది ఖచ్చితంగా పైకెళ్ళిపోతది. ఇక్కడ కూడా చూడండి, ఒకసారి జారిపోయింది, మళ్ళా ఎళ్ళింది, మళ్ళా జారిపోయింది అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కిందకొచ్చేసింది కదా! సో థాట్ మనం గనక ఈ విధంగా గనక ప్లానింగ్ అనేటువంటిది గనక చేయగలిగితే మనం స్టాక్ మార్కెట్‌లో
ఎక్కువ కాలం నిలబడగలుగుతాం అన్నమాట. లాభాల సంగతి తర్వాత. నష్టాలు రాకుండా, బాధలు లేకుండా, టెన్షన్స్ లేకుండా ట్రేడింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. కింద బైనాన్స్ లో ట్రేడ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు లింక్ ఇస్తున్నాను. దాంట్లో మీరు లింక్ ద్వారా అకౌంట్‌ను ఓపెన్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.